నటరత్న ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవ చిత్రంలో సన్నగా రివటలా ఉండే ఓ నటుడు ఆయనకు స్నేహితుడిగా నటించాడు. సినిమాలో అతని పేరు అంజి. హీరోతో పాటు కథను నడిపించాడు. ముఖ్యంగా అతని నవ్వు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంజి పాత్రను పోషించిన నటుడి పేరు వల్లూరి బాలకృష్ణ. పాతాళ భైరవ విడుదలయ్యాక ఎన్టీఆర్, ఎస్వి రంగారావు ప్రేక్షకులకు ఎంత గుర్తుండిపోయారో అలాగే బాలకృష్ణ కూడా అంతే పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ ఏ సినిమాలో కనిపించినా అదిగో అంజిగాడు అని గుర్తుపట్టేసేవారు ప్రేక్షకులు. కొంతకాలం తరువాత బాలకృష్ణ అనే అసలు పేరు మరుగున పడిపోయి అంజిగాడి పేరుతోనే పరిశ్రమలో కొనసాగారు. బాలకృష్ణ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. బాలకృష్ణ పుట్టిన ఊరు ఏలూరు. ఆయన నట జీవితం 12వ ఏట మొదలైంది. 5వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత చదువు సాగలేదు. ఆ రోజుల్లో సీనియర్ శ్రీరంజని, మాధవపెద్ది వెంకటరామయ్య, పారుపల్లి సుబ్బారావు, సూరిబాబు తదితరులు లవకుశ నాటకం ప్రదర్శించేవారు. అందులో ముని బాలకుడి వేషం వేశారు బాలకృష్ణ. 1937 నాటి మాట ఇది. సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అనిపించడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా కలకత్తా వెళ్ళే రైలు ఎక్కేశారు. డబ్బులు లేకపోవడంతో టికెట్ కూడా కొనలేదు. దాంతో 4 చోట్ల పట్టుకుని రైల్లోంచి కిందకు దించేశారు. అయినా పట్టు వదలకుండా ఎలాగోలా కలకత్తా చేరుకున్నారు వల్లూరి బాలకృష్ణ. 4-5 హిందీ ముక్కలు రావడంతో దాంతోనే మేనేజ్ చేసేసేవారు. హజరా రోడ్డులోని ఓ మార్వాడి సత్రంలో ఉండేవారు. అక్కడ పేదలకు రోజు రొట్టెలు పంచేవాళ్ళు. బాలకృష్ణ కూడా వాటిని తీసుకునేవారు. ఆ రోజుల్లో కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చెందిన స్టూడియోలో షూటింగ్స్ జరిగేవి. దారి కనుక్కొని 10 కిలోమీటర్లు నడిచి ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళారు బాలకృష్ణ. గూర్ఖావాడికి మస్కా కొట్టి లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో బాలయోగిని తమిళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. కె సుబ్రహ్మణ్యం దర్శకుడు. అందులో వేషం వేస్తున్న బాల సరస్వతి ఇడ్లీ తింటూ కనిపిస్తే ఆమె దగ్గరకు వెళ్ళి ఆకలేస్తుంది అన్నారు బాలకృష్ణ. ఆమె 2 ఇడ్లీలు ఇచ్చింది. అవి తిని ఆమె వెంట స్టూడియో లోపలికి వెళ్ళారు బాలకృష్ణ. అక్కడ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో తెలుగు వాళ్ళు కనిపించారు. వాళ్ళు మాస్టర్ రాజేశ్వరరావు తండ్రి సాలూరు సన్యాసిరాజు దగ్గరికి బాలకృష్ణను తీసుకెళ్లారు. ఆయనకు బాలకృష్ణ తన కథ చెప్పగానే విజయదశమి లేక కీచక వధ అని 2 పేర్లు కలిగిన చిత్రంలో చిన్న వేషం ఇప్పించారు. నిర్మాత వెంకటనారాయణ ఆ సమయంలోనే ఆ చిత్రాన్ని ఆ స్టూడియోలో నిర్మిస్తున్నారు. షూటింగ్ అంతా పూర్తయి అందరూ వెళ్ళిపోతూ బాలకృష్ణకు 15 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోలేదు బాలకృష్ణ. కలకత్తాలోనే స్థిరపడి ఇతర సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీరామ ఫిల్మ్స్ వారు చిత్రనళనీయం సినిమా తీయడం కోసం కలకత్తా వచ్చారు. వాళ్ళు ఎక్కడ దిగారో తెలుసుకొని వాళ్ళ లాడ్జికి వెళ్ళారు బాలకృష్ణ. అందులో వంటవాడి వేషం సంపాదించారు. ఆ ట్రూపులో ఆర్ట్ డైరెక్టర్ ఎస్విఎస్ రామారావు పరిచయం అయ్యారు. ఆయన ద్వారా మద్రాసు చేరారు బాలకృష్ణ. విజయ సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రంతో ఇద్దరు కొత్త హాస్య నటులు పరిచయం అయ్యారు. ఒకరు పద్మనాభం, మరొకరు బాలకృష్ణ. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళ కంటే బాగా నటించారు అనే పేరు తెచ్చుకున్నారు. కలకత్తా నుంచి మద్రాసు వచ్చిన తర్వాత సినిమాల్లో వేషాల్లో దొరక్క కొన్ని నాటకాల్లో నటించారు బాలకృష్ణ. వాటిల్లో తారా శశాంకం ఒకటి. అందులో లంబు జంబు పాత్రల్లో జంబుగా నటించారు. ఓ పిచ్చి నవ్వు నవ్వుతూ ఆ పాత్ర పోషించారు బాలకృష్ణ. దర్శకుడు కెవి రెడ్డి ఆ నాటకం చూశారు. బాలకృష్ణ నటన, ఆ నవ్వు ఆయనకు నచ్చింది. అదే నవ్వుతో అంజిగాడు పాత్ర పోషించమని చెప్పారు కెవి రెడ్డి. పాతాళ భైరవి చిత్రంలో బాలకృష్ణ 1 కాదు 2 వేషాలు వేశారు. అంజిగాడు పాత్రతో పాటు చెట్టు మీద ఉండే భూతం వేషం కూడా వేశారు. తోటరాముడు నేపాళ మాంత్రికుడితో కలిసి పాతాళ భైరవి అనుగ్రహం కోసం బయలుదేరినప్పుడు వచ్చే సన్నివేశాల్లో ఈ పాత్ర వస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసి చూడు,
మిస్సమ్మ తదితర చిత్రాల్లో నటించారు బాలకృష్ణ. మిస్సమ్మలో అక్కినేని పోషించిన డిటెక్టివ్ రాజు అసిస్టెంట్ పాత్ర బాలకృష్ణది. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అక్కినేని చెప్పే ప్రతి విషయాన్ని నోట్బుక్లో నోట్ చేసుకోవడమే అతని పని. ఈ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. మాయాబజార్ చిత్రంలో సారథిగా కీలక పాత్ర పోషించారు బాలకృష్ణ. రేలంగి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో శాస్త్రి శర్మలతో తల్పం గిల్పం సీన్లలో బాలకృష్ణ నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమాలో దర్శకుడు కేవీ రెడ్డి ఆదేశంపై మరో పాత్ర కూడా పోషించారు బాలకృష్ణ. ఘటోత్కచుడు ద్వారకా నగరంలో ప్రవేశించినప్పుడు ద్వారపాలకుడిగా కూడా బాలకృష్ణ కనిపిస్తారు. బాలకృష్ణకు మిమిక్రీ వచ్చు. రివిట లాంటి శరీరాన్ని వంకరలు తిప్పుతూ నటించేవారు. విఠలాచార్య, నిర్మాత భావనారాయణ నిర్మించే చిత్రాల్లో బాలకృష్ణకు వేషం తప్పకుండా ఉండేది. అలాగే ఎన్టీఆర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. షూటింగ్స్లో చాలా సందడిగా ఉండేవారు. సరదాగా కబుర్లు చెబుతూ అందరినీ నవ్వించేవారు. తను ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక టైంలో వాహిని స్టూడియోస్కి వెళ్ళేవారు బాలకృష్ణ. దేవాలయం లాంటిదయ్యా బాబు, రోజు దర్శనం చేసుకోకపోతే మనసు అదోలా ఉంటుంది. ఒక్కోసారి దేవుళ్ళు కనిపించేవారు అని చెప్పేవారు బాలకృష్ణ. పద్మనాభం, రాజబాబు హాస్య నటనలో గట్టి పోటీ ఇచ్చేసరికి బాలకృష్ణకు అవకాశాలు తగ్గాయి. దాంతో మద్యానికి బానిసయ్యారు. ఎప్పుడన్నా వేషానికి పిలిస్తే తాగి సెట్టుకు వచ్చేవారు, లేదా బాగా ఆలస్యంగా వచ్చేవారు. ఒకసారి ఎన్టీఆర్ నటిస్తున్న ఓ షూటింగుకు తాగి వచ్చారు బాలకృష్ణ. దర్శకుడికి ఒళ్ళు మండి, నీకు వేషం లేదు పో అన్నారు. ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసింది. ఆయన దర్శకుడిని పిలిచి, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు, మీరు వేషం లేదంటే ఎక్కడికి పోతాడు, నేను మందలిస్తా, అతన్ని పిలిపించండి అని చెప్పారు. బాలకృష్ణ రాగానే చివాట్లు పెట్టి మరోసారి అలా చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు ఎన్టీఆర్. ఆయన నటించిన నిప్పు లాంటి మనిషి చిత్రంలో పట్టుబట్టి బాలకృష్ణకి ఓ వేషం ఇప్పించారు ఎన్టీఆర్. బాలకృష్ణలోని గొప్పతనం ఏమిటంటే ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల మాండలికాలు ఆయనకు బాగా తెలుసు. సెట్లో ఆయా జిల్లాల యాసతో ఆయన స్పష్టంగా మాట్లాడుతుంటే తోటి ఆర్టిస్టులు ఆశ్చర్యంతో వినేవారు. నాటికలు వేస్తూ ఊరూరా తిరగడం వల్ల ఇదంతా నేర్చుకున్నానని ఆయన చెప్పేవారు. బాలకృష్ణ నటించిన చివరి చిత్రం శోభన్ బాబు నటించిన బలిదానం. షూటింగ్ పూర్తయింది, కానీ డబ్బింగ్ చెప్పాలి. అది చెప్పకుండానే 1982 నవంబర్ 6న బాలకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. 400 చిత్రాల్లో ఆయన నటించారు. బాలకృష్ణ మరణ వార్త తెలిసి నటుడు పద్మనాభం, నిర్మాత పోతురాజు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణకు భార్య, 7 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణించే నాటికి వీళ్లలో 3 మాత్రమే వివాహం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.